ఆరులు వచ్చి పార్టీ పెడుతున్నారు అని మా గురించి రెండో మాట మాట్లాడితే, మూడో మాట కొజ్జాలులాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్న పదము కూడా వాడాడు. ఒక మహిళను పట్టుకొని, ఒక ప్రతిపక్షాన్ని పట్టుకొని, ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా? కొజ్జా అన్న పదము ఈ ఎమ్మెల్యే వాడాడా లేదా? మీడియా ముందు ప్రదర్శిస్తున్నాం. కొజ్జా అన్న పదము వాడితే కదా మేము రియాక్ట్ అయ్యింది. అంటే ఒక యాక్షన్ ఉండొచ్చు, కానీ దానికి రియాక్షన్ ఉండకూడదా? అంటే వాళ్ళంటే ఏం తప్పులేదు, మేము ఎందుకన్నావు అని అడిగితే తప్ప? ఎవడు కొజ్జారా నువ్వు కాదా అంటే నేను తప్ప? అసలు ఇన్ని మాటలు ఇచ్చారే ప్రజలకు, ఎన్ని మాటలు ఇచ్చారు? రుణమాఫీ చేస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు, ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, నిరుద్యోగ భృతి అని చెప్పారు, ఎన్ని వాగ్దానాలు, 50 ఏళ్లకే పెన్షన్లు అని చెప్పారు. ఇన్ని వాగ్దానాలు చేసి కూడా మీరు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోతే, నిలబెట్టుకోవడం చేత కాకపోతే మీరు కాదా కొజ్జాలు అని అడిగాం. ఏమి తప్పు చేశామని అడుగుతున్నాం. ఒక మహిళను మీరు ఏది కావాలంటే అది అంటారా? అంటే మహిళ కదా అని ఊరుకోవాలనా? ఇంకొక పక్కనున్న ఎర్రబల్లి దయాకర్ రావు ఆయన అంటాడు, ఆడవాళ్ళ ఉండి మాట్లాడుతున్నారు అంటున్నాడు. ఏ ఆడవాళ్ళు అయితే మాట్లాడకూడదా? ఆడవాళ్ళ గొంతు ఉండదా? ఆడవాళ్ళకు హక్కులు ఉండవా? ఆడవాళ్ళకి ఇంగితం ఉండదా? ఆడవాళ్ళైతే ప్రశ్నించకూడదా? 8.5 సంవత్సరాలుగా వీళ్ళ ఆగడాలు అసలు ఏ ఒక్కరు ప్రశ్నించకుండా, అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్కరు ప్రశ్నించకుండానే అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఎవరి వాటాలు వాళ్ళకి ఇస్తూ ఇన్ని సంవత్సరాలు వీళ్ళ అక్రమాలు, వీళ్ళ భూ కబ్జాలు ఇంత యథేచ్ఛగా చేసుకున్నారు. ఈ రోజు ఒక మహిళ వచ్చి మాట్లాడితే మీరు తట్టుకోలేకపోతున్నారా? ఒక మహిళ వచ్చి మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేకపోతున్నారా? అందుకే కదా ఇంత రియాక్షను. అసలు మీరు అన్న దానికి కాదా మేము జవాబిచ్చింది? అందుకన్నామని ఇంకొకటి వలసదారులు అన్న పదం కూడా వాడారు. అది కూడా ఎందుకు వాడావు? నీ భార్య కూడా నెల్లూరు నుంచి వచ్చింది కదా, మరి నీకు తెలంగాణ మీద అంత ప్రేమే ఉంటే మరి నీ భార్య ఏమవుతుంది అని అడిగాం. తప్ప మమ్మల్ని ఆయన అంటే తప్పులేదా? నేను మళ్ళా నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాత్రం తప్ప? ఎందుకు తప్పవుతుంది అని అడుగుతున్నాం. నీ భార్య మరి నీకంత తెలంగాణ మీద ప్రేమ ఉంటే వలసదారు అని మమ్మల్ని అంటున్నావు కదా, మరి నీ భార్యకు నువ్వు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అని అడిగాం. చెప్తూ ఆ మహాతల్లికి కూడా ఇంకొక మాట చెప్పాం. అమ్మ నీకెందుకు నువ్వు విడాకులు ఇవ్వాల తల్లి, నువ్వే విడాకులు ఇవ్వాలి. ఎందుకంటే ఒక మహిళ ఐఏఎస్ అధికారి చెయ్యి పట్టుకున్న నీచుడమ్మా నీ భర్త, కనీసం ఆడవాళ్ళ ఆత్మగౌరవం కోసం అన్నా నువ్వే విడాకులు ఇవ్వాలి కదా అని కూడా అన్నాం. తప్పేమన్నాం? ఒక మొగాడయుండి ఇంకొక మహిళ స్త్రీ చెయ్యి పట్టుకుంటే తప్పులేదా? ఆ మహిళా అధికారికి, ఐఏఎస్ అధికారి పేరు ప్రీతి మీనా అనే అధికారి కంప్లైంట్ కూడా చేసింది. అయినా ఈ రోజు వరకు క్షమాపణ చెప్పే ఇంగితమైనా ఉందా ఈ శంకర్ నాయక్? కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. మరి ఆడవాళ్ళను అంత ఘోరంగా మాట్లాడుతుంటే, నన్ను అంత నీచంగా మాట్లాడితే, ఇంకొక మహిళ చెయ్యి పట్టుకుంటే నువ్వు ఎట్లా కాపురం చేస్తున్నావు అన్న ఉద్దేశంతో మొగోళ్ళే ఎందుకు ఇవ్వాలి, నువ్వెలా చేస్తున్నావు అని మేము మాట్లాడాం. దానికి ఈమెను అడ్డు పెట్టుకొని, ఈయనకు నేరుగా నా రాజకీయం చేసే ధైర్యం లేక ఈమెను అడ్డు పెట్టుకొని మనుషులను పంపించి ఈరోజు మా మీద దాడి చేయించాడు ఈ శంకర్ నాయక్. ఈ శంకర్ నాయక్ భార్య ఏం తక్కువ తినలేదు. ఈ శంకర్